ఇప్పుడు మళ్ళా మీ అందరికీ ఒకటే ఆఫర్ ఇస్తున్నా. మా ఆడపిల్లల్ని, ఆడబిడ్డల్ని, అక్కల్ని, చెల్లెల్ని ఆధారంగా చేసుకుని మళ్ళీ మీరు పేదరికం నుంచి పైకొచ్చే మార్గం, అక్కడి నుంచి రెండో మార్గం డబ్బులు సంపాదించే మార్గాన్ని నేను చూపిస్తా. అందుకే మొట్టమొదటిది ఆడబిడ్డ నిధి. నెలకు 1500 రూపాయలు మీ అకౌంట్లో వేస్తాను. ఈ 1500 రూపాయల వల్ల ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తే అక్కడికి వదిలిపెట్టను. 1500 15,000 చేసే మార్గం చూపిస్తా. 15,000 1,50,000 చేసే మార్గం చూపిస్తా. అక్కడి నుంచి పెంచుకుంటా పోతాం. ఎంతమంది మీరు ఇంట్లో పిల్లలుంటే ఈ ముఖ్యమంత్రి మీకు మోసం చేశాడు. ఆ మోసాన్ని మీరు చూస్తే ఆ రోజు చెప్పింది ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఏదైతే ఆడబిడ్డలందరికీ డబ్బులు ఇస్తా అన్నాడు 15,000. ఇప్పుడు ఇచ్చాడా నేను అడుగుతున్నా. నేను ఒకటి హామీ ఇస్తున్నా. తల్లికి వందనం కింద ఎంతమంది ఇంట్లో పిల్లలుంటే ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు ఇచ్చి మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఈ రెండే కాదు, ధరలు పెరిగాయి. నేనే దీపం పెట్టా. జగన్మోహన్ రెడ్డి దీపం ఆర్పేశాడు. మళ్ళీ 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. నాలుగోది, మీరెక్కడికి పోవాలన్నా దర్జాగా పనులు చేసుకొని రావాలంటే ఆర్టీసీ బస్సుల్లో ఎక్కడికి ప్రయాణం చేసినా మిమ్మల్ని డబ్బులు అడగకుండా, బాధ పెట్టకుండా ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తామని మీకు హామీ ఇస్తున్నా. సూపర్ 6 లో రైతుల్ని రాజు చేస్తాం. నేను అడుగుతున్నా, మా ఆడబిడ్డలు మీరు సిద్ధంగా ఉన్నారమ్మా? అందరికంటే తెలివైన వాళ్ళు మా ఆడబిడ్డలు. నేనేమి ఇస్తున్నా, వాళ్ళేమి ఇస్తున్నారు, కుటుంబానికి ఏం మేలు జరుగుతుందో లెక్క బ్రహ్మాండంగా వేస్తారు. మీరు నాకు తెలుసని ఇప్పుడు మళ్ళా చెబుతున్నా. ఈ ప్రభుత్వం వల్ల ఎంత నష్టపోయారో లెక్క వేయండి. మీరు ఒక లెటర్ రాయండి. జలగా జగన్మోహన్ రెడ్డికి, నీ వల్ల మేము ఇంత నష్టపోయాం, నువ్వు ఇచ్చింది ఏ మాత్రం గిట్టుబాటు కాదు, నిన్నింటికి పంపిస్తామని ఒక లెటర్ రాసి బటన్ నొక్కండి. నొక్కతారా బటన్ అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్నికల్లో ఒక బటన్ నొక్కితే జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ అవుట్ అయిపోవాలి, ఆల్ అవుట్ కావాలి. చేస్తారా అని అడుగుతున్నా మా ఆడబిడ్డల్ని. మీరు అనుకుంటే ఇది సాధ్యం. మళ్ళీ ఆడబిడ్డల్ని కుటుంబంలో గౌరవం వచ్చేట్టుగా ఆ ఇంటికి లక్ష్మీదేవులు మారిగా తయారు చేసే బాధ్యత, లక్ష్మినిగా తయారు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ, జనసేన తీసుకుంటామని హామీ ఇస్తున్నా. ఇంకో పక్క రైతుకి 20,000 రూపాయలు అన్నదాత కింద ఇస్తాం. వాళ్ళని పైకి తీసుకొస్తాం. వీళ్లే కాదు, నేను ఒకటి హామీ ఇస్తున్నా. ప్రతి ఒక్క ఇంటికి మంచినీటి పథకం అంటే సురక్షిత మంచినీరు ఇచ్చి మీరు ఎక్కడికి పోయే పని లేకుండా 24x7 అంటే 24 గంటలు సురక్షిత మంచినీరు మీ ట్యాప్ ద్వారా అందుబాటులో చేసే బాధ్యత నాదని మీకు అందరికీ హామీ ఇస్తున్నా. ఇవి కాకుండా బీసీలు తెలుగుదేశం పార్టీకి వెన్నెముక. వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక సబ్ ప్లాన్ తీసుకొస్తాను. వాళ్ళ కోసం ప్రత్యేకంగా ప్రణాళికలు తయారు చేస్తాం. ప్రొటెక్షన్ చట్టం ఒకటి తీసుకొస్తాం. మళ్ళీ చెప్తున్నా, తెలుగుదేశాన్ని నమ్ముకున్న బీసీల్ని పూర్తిగా ఆదరించే బాధ్యత, పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది. తొందరలోనే ఒక ప్రణాళిక తీసుకొస్తాం. అది ఎలక్షన్ మేనిఫెస్టోలో పెడతామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా పింఛన్లు నేనే చేశా. 200 రూపాయల పింఛన్ 2,000 చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ.
5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి చేసింది 250 పెంచుకుంటూ మొన్ననే 3,000 రూపాయలు ఇస్తానంటున్నాడు. అదే నేను వచ్చుంటే, తెలుగుదేశం వచ్చుంటే మొదటి నుంచి కూడా 3,000 రూపాయలు మీకు వచ్చేది. ఇంకా సంపద పెంచేవాళ్ళం, ఇంకా ఎక్కువ పింఛన్ ఇచ్చేవాళ్ళం. మళ్ళీ హామీ ఇస్తున్నా, ఎంత ఇవ్వగలుగుతామో నేను కష్టపడేది, మేము సంపాదించేది మీకోసం. ఒక పక్కన మీకు సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం, నగదు నేరుగా ఇస్తాం, ఇంకో పక్క అభివృద్ధి చేస్తాం. ఈ రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. పేదవాళ్ళు చూస్తే 2,000 రూపాయలు పింఛనిచ్చి 3 పూట్ల అన్నా క్యాంటీన్లో 450 రూపాయలకే భోజనం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు మళ్ళా నేను ఇచ్చే హామీ, మొదటి తారీఖున మీ ఇంటి దగ్గరనే పింఛన్లు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం, ఇంకా పెంచుతాం. ఇదే కాదు, ఎవరైనా ముసలి వాళ్ళు కానీ వితంతువులు కానీ బయట పోతే ఆ నెలకే కాకుండా 3 నెలల వరకు ఎప్పుడొచ్చినా తిరిగి వాళ్ళకి ఇంట్లో పింఛన్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తాం. సంతోషమేనా మీకని అడుగుతున్నా. ఇది అసాధ్యం కాదు, సాధ్యం చేసి చూపిస్తాం. అదే మరి పేదవాళ్ళందరికీ 2 సెంట్లు ఇంటి జాగా ఇచ్చి మీరు ఇల్లు కట్టుకోవడానికి ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే డబ్బులే ఈ పెద్ద మనిషి ఇస్తున్నాడు. దానికంటే ఎక్కువ ఇచ్చి మీ ఇళ్లు కట్టుకునే బాధ్యత, కట్టించే బాధ్యత తీసుకుంటామని హామీ ఇస్తున్నా. టిడ్కో ఇండ్లు పూర్తి చేస్తాం, ఇది కూడా మన బాధ్యత. మేమే కట్టాం. టిడ్కో ఇండ్ల ద్వారా ప్రతి ఒక్క కుటుంబానికి సంపద సృష్టించాలనుకున్నాం, అది మొత్తం పోయే పరిస్థితి వచ్చింది. అయితే ఇవన్నీ మళ్ళీ చేసే శక్తి ఒక్క తెలుగుదేశం పార్టీకి ఉంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీరందరికీ, అందరూ కూడా సీరియస్గా ఆలోచించాలి. ఈరోజు పులివెందల పంచాయతీ రాష్ట్రం మొత్తం వచ్చే పరిస్థితికి వచ్చింది. వాస్తవాలు ఒకసారి నెమరేసుకోవాలి, చరిత్రను ఒకసారి గమనంలోకి తీసుకోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. 2004లో ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి అయ్యాడు, జ్ఞాపకం ఉందా మీ అందరికీ? అప్పుడు పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. తండ్రిని అడ్డం పెట్టుకుని 1,00,000 కోట్ల రూపాయలు దోచిన వ్యక్తి ఎవరు? 42,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని సిబిఐ ఛార్జ్ షీట్ వేసిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈడీ ఛార్జ్ షీట్ వేసిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వేస్తే ఆ రోజు ఉండే కాంగ్రెస్ గాని వాళ్ళు కూడా ఇది చేసుకుని కోర్టు ద్వారా కూడా వేసి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. కానీ ఇంత దుర్మార్గుడు అంటే, చనిపోయిన తర్వాత ఆ తండ్రి పైన ఎఫ్ఐఆర్ పెట్టమని వీళ్ళ అడ్వకేటు కోర్టులో అఫిడవిట్ వేసే పరిస్థితికి వచ్చాడు. అంటే తండ్రి సీఎం కాబట్టి, తండ్రి చనిపోయాడు కాబట్టి ఆయన పేరు పెట్టి సిబిఐ గారిని ఛార్జ్ షీట్ వేస్తే ఈ దుర్మార్గుడు తప్పించుకోవచ్చని ఆలోచన చేశాడంటే కన్న తండ్రికి ద్రోహం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ తండ్రికైనా ఇలాంటి కుమారుడు మంచిదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తండ్రి చనిపోతే అందరిపైన నెప వేశాడు. ఈవెన్ రిలయన్స్ రీటైల్ పైన అటాక్ చేశాడు. కడానా మొన్న మీరు చూస్తే వారు చెప్పిన అభ్యర్థికే ఎంపీ సీట్ ఇచ్చాడు ఈ గొప్ప నాయకుడు, మడమ తిప్పని నాయకుడు. ఎలాంటి వ్యక్తో మీకు అర్థమవుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది అయిన తర్వాత మీరు ఒకసారి చూస్తే ఇక్కడే అడుగుతున్నా, సూటిగా అడుగుతున్నా, సమాధానం చెప్పమంటున్నా. మీ ఏఐజీ ఎవరైతే ఉన్నారో ఆ రోజు సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేశాడా లేదా ఈ చింతలపూడిలో నేను అడుగుతున్నా, సమాధానం చెప్పమని జగన్మోహన్ రెడ్డికి సవాలు విసురుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
తర్వాత జైలుకు పోయాడు.